హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. నవరాత్రులు స్టార్ట్ అయింది. ఏమేం ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి అని టెన్షన్స్ లేకుండా ముందు వీడియోలో డే 1 నుంచి డే 3 వరకు ఎలాంటి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో డే 4, డే 5, డే 6 కి ఎంతో ఈజీగా టేస్టీగా అమ్మవారికి ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా కిచెన్ కి వెళ్ళిపోదామా మరి. నవరాత్రుల్లో 4th డే వచ్చేసరికి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అవతారం. సో ఈ రోజున అమ్మవారికి కంపల్సరీగా పులిహోర పెట్టాలనేది మనకి ఆనవాయితీ. సో పులిహోర అంటే రైస్ తోనే ప్రిపేర్ చేయని అవసరం లేదండి, ఈవెన్ రవ్వతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దట్టు గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసిన పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ ప్రసాదాలకే కాదు, మనకి బ్రేక్ఫాస్ట్ లో కూడా హెల్దీ బ్రేక్ఫాస్ట్ గా మనం ఈ గోధుమ రవ్వతో చేసిన పులిహోరని తీసుకోవచ్చు. ఈ గోధుమ రవ్వ పులిహోర ప్రిపేర్ చేయడానికి మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి గోధుమ రవ్వ. సో నేను ఇక్కడ 1 కప్ వరకు గోధుమ రవ్వని తీసుకున్నాను. సో దీన్ని ఇక్కడ మనం ఎటుగా రోస్ట్ చేయకోకుండా డైరెక్ట్ గానే కుక్ చేసుకోవచ్చు. సో దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత అందులోకి 2.5 కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ క్వాంటిటీలో రవ్వ ఉంది కాబట్టి 2.5 క్వాంటిటీలో వాటర్ ని తీసుకున్నాను. వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత అందులోకి కలర్ కోసం చిటికెడు పసుపు, తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అంటే గోధుమ రవ్వ మనకి ఉడికేటప్పుడు స్టిక్కీగా అవ్వకోకుండా పొడి పొడిగా ఉండేందుకు ఈ ఆయిల్ ని వేసుకుంటాం అనమాట. ఈవెన్ ఆయిలే కాదు, కావాలంటే కొంచెం గీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా వాటర్ ని మరగపెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ ని బాగా తెరల పెట్టుకోవాలి. తెరులుతుంది అన్నప్పుడు మనం తీసుకున్న 1 కప్ గోధుమ రవ్వని ఇక్కడ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. గోధుమ రవ్వ యాడ్ చేసిన తర్వాత మనం కంటిన్యూస్ గా తిప్పుకుంటూనే ఉండాలి, లేకుంటే గోధుమ రవ్వ ఉండలుగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఉండల్ని అవాయిడ్ చేయడం కోసం ఈ విధంగా పోసుకునేటప్పుడే గోధుమ రవ్వని తిప్పుకుంటూనే ఉండండి. రవ్వ వేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు జస్ట్ లో ఫ్లేమ్ లో నుంచి హై ఫ్లేమ్ కి పెట్టండి. ఒక్కసారి అలా తిప్పేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దాన్ని లిడ్ తో కవర్ చేసుకుని ఉడికించుకుంటే మనకి చాలా పర్ఫెక్ట్ గా గోధుమ రవ్వ కుక్ అవుతుంది. యాజ్ టీజ్ గా మనం ఉప్మా అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే ఇక్కడ కూడా గోధుమ రవ్వని రైస్ లాగా ఉడికించుకోవాలి. సో చూసారు కదా, మనకి మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటామంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోతుంది. గోధుమ రవ్వ వచ్చేసరికి చాలా చాలా హెల్దీ అండి. ఇది మంచి ఫైబర్ ఫుడ్. ఈవెన్ డైట్ చేసే వాళ్ళు కూడా గోధుమ రవ్వనే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. రైస్ ని చాలా వరకు అవాయిడ్ చేసి గోధుమ రవ్వ తీసుకునే వాళ్ళ క్వాంటిటీ ఈ మధ్య విపరీతంగా పెరిగిపోయింది. సో చూసారు కదా, ఫైనల్ గా అయితే మనకి గోధుమ రవ్వ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా అందులోకి టేస్ట్ కోసం నేను 1 క్యారెట్ ని తురుముకుని అందులోకి యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చి కరివేపాకు కూడా స్మెల్ కోసం ఇట్లా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే మంచిగా మగ్గిపోతుంది అన్నమాట. ఇంకా రవ్వ వేడిగా ఉంది కాబట్టి దాన్ని ఒక 10 మినిట్స్ పాటు కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కూల్ అయితేనే ఈ గోధుమ రవ్వ పొడి పొడిలాడుతూ ఉంటుంది, లేకుంటే ఇలా ముద్దగా శుద్ధగానే కనిపిస్తుంది. చూసారు కదా, ఆఫ్టర్ 10 మినిట్స్ మనం చెక్ చేస్తే చాలా వరకు గోధుమ అంతా పొడి పొడిగా ఉంటుంది. యాజ్ టీజ్ గానే పులిహోరకి ఎటువంటి తాలింపు పెట్టుకుంటామో ఇక్కడ కూడా అలాగే తాలింపు పెట్టుకోవాలి. సో దానికోసం నేను ఇక ప్యాన్ తీసుకుని ప్యాన్ కాస్త వేడిన తర్వాత అందులోకి మన పులిహోర క్వాంటిటీ ఎంత ఉందో దాన్ని బట్టి ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం ఎక్కువగానే వేరుశనగ పప్పుని యాడ్ చేసుకోవాలి. పులిహోరకి వేరుశనగ పప్పు వల్లే మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి. తర్వాత అందులోకి కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, కొన్ని ఆవాలు, జీలకర్ర కూడా వేసి చిటపట్లాడించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పులిహోరకి తాలింపు మాడిపోకూడదు. సో దానికోసం అని చెప్పి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని చాలా కేర్ఫుల్ గా ఫ్రై చేసుకోవాలండి. సో మనకి ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక 3 వరకు గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఈవెన్ రెడ్ చిల్లీస్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 3 వరకు గ్రీన్ చిల్లీస్ ని యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ పర్పస్ కోసం కొంచెం చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు చాలండి, సరిపోతుంది. మరి ఎక్కువగా మాడనివ్వకూడదు. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం సేపు కూల్ అవ్వాలి తాలింపు అనేది. ఇంకా ఈ గోధుమ పులిహోర అనేది కంప్లీట్లీ నేను లెమన్ తో ప్రిపేర్ చేస్తాను. సో దానికోసం 1 బిగ్ సైజ్ లో లెమన్ తీసుకున్నాను.
సో లెమన్ కంప్లీట్గా జ్యూస్ మొత్తాన్ని ఈ గోధుమ అన్నంలో మిక్స్ చేసేసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడు మనం లెమన్ జ్యూస్ని మిక్స్ చేయకూడదు, అందుకని అది రైస్ అనేది కూల్ అయిన తర్వాతే లెమన్ జ్యూస్ని కూడా మిక్స్ చేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకున్నాను. ఇంక ఇప్పుడు పర్ఫెక్ట్గా మిక్స్ అయింది కాబట్టి ఇంకా ఫైనల్గా మనం యాడ్ చేయాల్సిన తాలింపు. ఈవెన్ తాలింపు కూడా చల్లారిపోయి ఉండదు కాబట్టి ఇప్పుడు తాలింపును కూడా ఈ అన్నంలో మిక్స్ చేసేసుకుంటున్నాను. తాలింపు యాడ్ చేసిన తర్వాత ఇంకా మంచిగా కలిపేసేసుకుంటే సరిపోతుందండి. మనం వెయిట్ చేస్తున్న గోధుమ రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడు ఒకే రకమైన పులిహోర రైస్ తో ప్రిపేర్ చేసి బోర్ కొట్టేయకుండా అప్పుడప్పుడన్నా ఇలాంటి గోధుమ రవ్వ పులిహోరని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా చాలా వరకు రైస్ ని అవాయిడ్ చేయని అంటున్నారు కాబట్టి అందుకని గోధుమ రవ్వతో ఇలాంటి వెరైటీస్ ప్రిపేర్ చేసుకుని తినండి. మంచి డైట్ ఫాలో అయిపోతారు. సో ఈ విధంగా ప్రిపేర్ చేసిన పులిహోరని అమ్మవారి ప్రసాదంగా సమర్పించుకోవచ్చు. ఇంకా ఇమీడియట్ గా నెక్స్ట్ 5వ రోజు ఎలాంటి ప్రసాదం ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఇంకా 5వ రోజు వచ్చేసరికి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారం. శ్రీ మహాలక్ష్మీదేవికి మనం మాక్సిమం ప్రసాదంగా స్వీట్ నే సమర్పిస్తాం. దానికోసం నేను స్పెషల్ గా చేసిన కేసరి బాత్ చూడ్డానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ వైజ్ అంతకు మించి ఉంటుంది. ఇది యాస్టీజ్ గా చూడడానికి సేమియాతో ప్రిపేర్ చేసిన కేసరి బాత్ లానే ఉంటుంది, కానీ సేమియాని యూజ్ చేయకుండా ఇక్కడ రైస్ యూజ్ చేస్తున్నాం. మాక్సిమం మనకి సేమియాతో గానీ రవ్వతో గానీ ప్రిపేర్ చేసిన కేసరి బాత్ కి ఒక రకమైన టేస్ట్ ఉంటే ఇలాంటి రైస్ తో ప్రిపేర్ చేసిన కేసరి బాత్ కి ఇంకా అంతకు మించి అయితే టేస్ట్ ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే నేను చెప్పడం కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో మనకి మెయిన్ గా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి బాస్మతి రైస్. సో ఇక్కడ నేను 1 కప్ వరకు బాస్మతి రైస్ ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని దాన్ని 2 టైమ్స్ మంచిగా నీట్ గా కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత వాటర్ మొత్తం వంపుకొని ఇప్పుడు దీన్ని 1/2 అవర్ పాటు రెస్ట్ లో ఇవ్వాలి. 1/2 అవర్ తర్వాత మంచిగా నానుంటాయి చూడండి ఈ బాస్మతి రైస్ ని, అప్పుడు వాటితో స్వీట్ ప్రిపేర్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్ ని పక్కన పెట్టేసేసుకొని స్వీట్ అనగానే మనకి మరీ గుర్తొచ్చేది డ్రై ఫ్రూట్స్. సో దానికోసం నేను ఇక్కడ కిస్మిస్ అండ్ జీడిపప్పుని తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ గా. ఇప్పుడు వీటిని మనం మంచిగా నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ లోకి కాస్త గీని యాడ్ చేసుకోవాలి. గీ కాస్త వేడైన తర్వాత ముందుగా జీడిపప్పుని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కేసరి బాత్లో డ్రై ఫ్రూట్సే కాకుండా కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. దానివల్ల ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కల్ని ఏమి యూజ్ చేయట్లేదు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వరకే వేసుకుంటున్నాను. సో జీడిపప్పు మంచిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ ను కూడా యాడ్ చేసుకొని ఇంకొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. సో ఈ విధంగా అయితే సరిపోతుంది. దాన్ని ఇంకా ప్యాన్ లోకి తీసేసుకొని ఇంకా ఆ బౌల్లోకి 3 కప్స్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి. రైస్ క్వాంటిటీ 1 కప్ ఉంది కాబట్టి 3 కప్స్ వరకు వాటర్ ని వేసుకోవాలి. వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోండి. ఒక యాలకుని కూడా వేసుకోండి, దాని వల్ల మంచి స్మెల్ వస్తుంది స్వీట్ అనేది. తర్వాత కంపల్సరిగా కేసరి బాత్ అంటే కలర్ఫుల్ గానే ఉండాలి. సో దానికోసం కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ని మంచిగా తెరిలేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా వాటర్ బాగా తెరులుతుంది అన్నప్పుడు మనం తీసుకున్న ఆల్రెడీ నానపెట్టుకుని ఉన్నాం కదండి బాస్మతి రైస్ ని, వాటిని ఇంక మరుగుతున్న వాటర్ లోకి వేసుకుని కుక్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత కంపల్సరీగా లో ఫ్లేమ్ లో నుంచి హై ఫ్లేమ్ కి షిఫ్ట్ చేసుకోండి. ఈ కుకింగ్ మొత్తం హై ఫ్లేమ్ లోనే ఉంటేనే బెటర్ అన్నమాట. హై ఫ్లేమ్ లో పెట్టకుండా లో ఫ్లేమ్ లో పెడితే ఈ బాస్మతి రైస్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ బ్రేక్ అయిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. సో దానికోసం హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవడం బెటర్. ఇక్కడ మనకి బాస్మతి రైస్ జస్ట్ 80% వరకు బాయిల్ అయిపోతే సరిపోతుందండి. మరి ఎక్కువగా అయితే ఉడకవసరం లేదు. సో ఒక 80% అంటే మనం దాన్ని పట్టుకుంటే ఉడకనేది పైన తెలుస్తుంది, లోపల కొంచెం పలుగ్గా ఉంటే సరిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఒక్కసారి చెక్ చేసుకుంటే నాకైతే పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు మనం ఈ వాటర్ లో నుంచి ఈ రైస్ ని రిమూవ్ చేసుకోవాలి. సో దానికోసం ఏదైనా సపోర్ట్ తీసుకుని వాటర్ మొత్తాన్ని వంపేసేసి ఇప్పుడు ఈ రైస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. దీన్ని ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇంకా కూల్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే కంపల్సరీ అండి. ఇమీడియట్ గా మనం స్వీట్ ప్రిపేర్ చేస్తే మనకి అసలు టేస్ట్ అనేది ఏమాత్రం బాగోదు, అందుకే అది కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ రైస్ తో చేసిన కేసరి బాత్ అంత కష్టమేం కాదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి రైస్ కూల్ అయిపోయింది. తర్వాత ఇంకొక ప్యాన్ లోకి రైస్ ని షిఫ్ట్ చేసుకోవాలి. రైస్ ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత అందులోకి షుగర్ ని యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ 1 కప్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను కాబట్టి 3/4 కప్ వరకు నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి తిప్పేసుకోండి. తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తిప్పండి. అలా కాకుండా హరీబరీగా తిప్పేశారంటే మాత్రం మనకి రైస్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయిపోతుంది. చూడడానికి లుక్ వైజ్ అస్సలు బాగోదు. సో దానికోసం చాలా కేర్ఫుల్గా స్లోగానే దీన్ని తిప్పేసుకోవాలి. సో చూస్తారు కదండి, మనకి మంచిగా షుగర్ సిరప్ అనేది రిలీజ్ అవుతుంది. ఇప్పుడు షుగర్తో పాటు ఈ రైస్ కుక్ అయిపోయి మనకి మంచి కాంబినేషన్లో స్వీట్ ప్రిపేర్ అయిపోతుంది. మంచి అరోమా అయితే రిలీజ్ అవుతుంది. యాలకుని ఆల్రెడీ రైస్ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి షుగర్ వేసిన తర్వాత స్వీట్ స్మెల్ భలే అనిపిస్తుందిలేండి. అమ్మవారికి పెట్టే ప్రసాదాలని మనం టేస్ట్ చేయం కాబట్టి మాక్సిమం పక్కా కొలతలతోనే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుని ఇంకొక 1 మినిట్ పాటు మనం స్వీట్ ని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మనకి మంచిగా డ్రై అయిపోతుంది షుగర్ సిరప్ కూడా. ఇంకా ఆల్మోస్ట్ మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, రైస్ తో ప్రిపేర్ చేసిన కేసరి బాత్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ ఈజీయే కాదండి, టేస్ట్ వైజ్ గా మాత్రం చాలా యమ్మీగా అనిపిస్తుంది. మీకు నచ్చిందా అండి? నచ్చితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. ఈవెన్ పూజలప్పుడే కాదండి, ఏమన్నా అకేషన్స్ లో కూడా మనం దీన్ని స్వీట్ గా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు కూల్ అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంటే 5వ రోజు ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. ఇంకా 6th డే ఇమీడియట్ గా 6th డే రోజు ఏం ప్రసాదం ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంకా 6వ రోజు అయితే నవరాత్రుల్లో శ్రీ సరస్వతి దేవి అవతారం. ఆ రోజున కొబ్బరి కాంబినేషన్ లో ఏదైనా ప్రసాదం ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం. ఇక్కడ నేనైతే కొబ్బరి రైస్ ని ప్రిపేర్ చేస్తున్నాను. దీన్ని కర్ణాటకలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తారండి. అదేనండి పులియోగరే. సో దాన్ని ఇక్కడ మనం తెలుగులో అయితే కొబ్బరి అన్నం అంటాం. సో ఇదే రెసిపీని నేను ఈ రోజు 6వ రోజు ప్రసాదంగా చూపిస్తున్నాను. దానికోసం 1 కప్ వరకు రైస్ ని తీసుకున్నాను. రైస్ ని కొంచెం బాగా కడిగేసేసుకుని 1 కప్ రైస్ కి 2 కప్ వాటర్ ని యాడ్ చేసుకుని కొంచెం సేపు నానపెట్టుకుని మంచిగా పొలుగ్గా ఉండేటట్టు కుక్ చేసుకోవాలి. రైస్ రెడీ అయ్యేలోపు మనకి పులియోగరెకి మెయిన్ గా కావాల్సింది పులియోగరె పౌడర్. అదైతే మనకి షాప్స్ లో ఈజీ అవైలబిలిటీ ఉంటుంది. కానీ రెడీమేడ్ కన్నా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా బెస్ట్. సో నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను, హోమ్ మేడ్ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేయండి. అవి కాస్త రోస్ట్ అయిన తర్వాత అందులోకి ఇంకా 1 స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి. కర్ణాటకలో ఈ పులియోగరెని అన్ని టెంపుల్స్ లోనూ ఇదే ప్రసాదంగా పెడతారు. ఈవెన్ ప్రసాదమే కాదండి, మనం కూడా పిల్లలకి లంచ్ బాక్స్ లో లంచ్ ఐటమ్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో నువ్వులు వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఏమి ఫ్రై చేయవసరం లేదండి. జస్ట్ 1 మినిట్ ఉంటే సరిపోతుంది. ఇంకా 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా పులియోగరె పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ లోకి 10 వరకు రెడ్ చిల్లీస్ ని తీసుకోండి. అవి మంచిగా కలర్ఫుల్ గా ఉండాలి. అప్పుడైతేనే ఈ పులియోగరె మంచి కలర్ఫుల్ గా ఉంటుంది రైస్ ఐటమ్. తర్వాత రోస్ట్ చేసుకున్న పచ్చనపప్పు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని 1 మినిట్ పాటు తిప్పుకోవాలి. చూసారు కదండి, ఈ మాత్రం పౌడర్ అయితే సరిపోతుంది. ఇందులోకి చిన్న లెమన్ సైజ్ అంత చింతపండును కూడా వేసుకోండి. అది కూడా రెబ్బల్ని విడివిడిగా చేసి వేసుకోండి. తర్వాత వచ్చేసరికి చిన్న కప్పు వరకు పచ్చి కొబ్బరిని వేసుకుని ఇంకొకసారి మంచిగా పౌడర్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడ వాటర్ ని యూజ్ చేయకూడదు. చూసారు కదా, ఫైనల్ గా మనకి పులియోగరె పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇవి పచ్చి కొబ్బరే కాదండి, మనకి కుదిరితే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఇందులోకి. ఇంకా దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనకి స్టోరేజ్ పర్పస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఇది మనకి అప్ టు 10 days వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ లోపు మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని కాసేపు చల్లారి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువగానే వేరుశనగపప్పు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 వరకు రెడ్ చిల్లీస్ ని వేసుకుని మరీ మాడిపోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే తాలింపు మంచి అరోమా రిలీజ్ అవుతుంది. ఈవెన్ మనకి కొబ్బరన్నం కూడా మంచి స్మెల్ తో టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇవంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పులియోగరె పౌడర్ ను మన రైస్ క్వాంటిటీ తగ్గ విధంగా ఈ ఆయిల్లో వేసుకోవాలి.
సో నేను ప్రిపేర్ చేసిన దాంట్లో 1 స్పూన్ పక్కన పెట్టుకుని రిమైనింగ్ మొత్తం ఆయిల్లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను. జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల కలర్ చేంజ్ అయిపోతుంది, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఫైనల్గా పులియోగర పౌడర్ కూడా మంచిగా రోస్ట్ అయిపోయిందండి. ఇంకా మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ సరిపడేలాగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంకా 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసిన కొబ్బరి అన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు తెలిసి మీలో ఎవరైనా ఈ రెసిపీని మీ పెద్దలు ట్రై చేయకపోతే కంపల్సరీగా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మాటల్లో కాదండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఒక్కసారి తిన్నారంటే ఫ్రీక్వెంట్లీ మీరే ప్రిపేర్ చేసుకుంటారు. సో ఫైనల్ గా అయితే మనం వెయిట్ చేస్తున్న కొబ్బరి అన్నం అదేనండి పులియోగర అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కాసేపు చల్లారి పెట్టేసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. చూసారు కదండి, 4th డే, 5th డే, 6th డే అమ్మవారికి చాలా వెరైటీ అయిన ప్రసాదాలు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీస్ అన్ని నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అలాగే 7th డే, 8th డే, 9th డే కూడా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఓకేనండి, ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.